నేతి నేతి నేతి. ఇది జామ పండు కాదు, నిమ్మ పండు కాదు, అరటి పండే. అలాగే కాబట్టి ఈ యొక్క వైరాగ్యము రాగము లేనటువంటి స్థితి. వైరాగ్యం వైరాగ్యం అంటే పారిపోవడం కాదప్పా. భార్యను వదిలిపెట్టి, జాబును వదిలిపెట్టి, డబ్బును వదిలేసి, అన్నింటిని వదిలిపెట్టి పారిపోతే వైరాగ్యం అంటారు కదా చాలామంది. అపరబుద్ధిమంతులు వాళ్ళు. తప్పున్నారు, తప్పు. నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఎక్కడున్నావో అక్కడే ఉండు, వైరాగ్యం కూడా వస్తుంది నీకు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, వేదాంత జ్ఞానం ఎంత ప్రాక్టికలో మీరు ఆలోచించండి. వేదాంత జ్ఞానం ఉన్నంత ప్రాక్టికాలిటీ దేనికి లేదు ఈ ప్రపంచంలో. ఒక్క వేదాంత జ్ఞానానికే ఉంది ప్రాక్టికల్. ఇట్ ఈజ్ వెరీ వెరీ ప్రాక్టికల్. ఎందుకంటే మిమ్మల్ని వదిలిపెట్టి పారిపోమనడం లేదు కదా వేదాంతం. ఉన్న చెట్టే ఉండవయ్యా, నీ ఇంట్లోనే ఉండు, నీ అంగడిలోనే కూర్చో, నీ కొట్టులోనే వ్యాపారం చేసుకో, నీ టీచింగ్ చేసుకో, నీకేం కావాలి? సో అన్నిటినీ వదిలేసి పారిపోవడం కాదు వైరాగ్యం. ప్రతి నామరూపం మీద రాగము లేకుండా ఉండడమే వైరాగ్యం. దాన్ని తెలుగులో చెప్పాలంటే తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించడం, అది వైరాగ్యం. ఇంత సులభమైనది, ఇంత గొప్పనైనటువంటి విషయాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోవడం లేదు, ఎందుకు పాటించడం లేదు? అహో దౌర్భాగ్యం అనిపిస్తుంది చెప్పేవాళ్ళకు. నేను వదిలిపెట్టి పారిపోవడం చెప్పడం లేదు, ధనమును సంపాదించవద్దు అని చెప్పడం లేదు. అన్నీ అనుభవించరా దేవా, ఓ జీవ, కానీ రాగము లేకుండా అనుభవించు. వైరాగ్యం. దాన్ని ఏమంటారు? వైరాగ్యం. అది కావాలి. అది లేకుంటే బ్రహ్మజ్ఞానము అరగోరం. కాబట్టి వివేకముతో కూడినటువంటి వైరాగ్యం, వివేక సహితమైనటువంటి వైరాగ్యం. ఇప్పుడు అర్థమైంది కదా, వివేక వైరాగ్యం. తర్వాత కొన్ని మనస్సులో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. కొన్ని అడ్జస్ట్మెంట్స్ అంటే విలువలు. ఏం విలువలు అంటే ఇప్పుడు శమ అంటే అంతరింద్రియ నిగ్రహం, అంటే మనో నిగ్రహం, అది శమ. దమ అంటే ఇంద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము. శమ. తితిక్ష అంటే ఓర్పు. తితిక్ష అంటే ఓర్చుకునే గుణం, ఓర్పు ఉండాలి మనకు. శమ, తితిక్ష. శ్రద్ధ చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా వేదాంత శాస్త్రంలో శ్రద్ధ చాలా గొప్పది. ఎందుకంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. జ్ఞానానికి శ్రద్ధకు అవినాభావ సంబంధం ఉంది. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం కలుగుతుంది, అజ్ఞానం తొలుగుతుంది. శ్రద్ధ ఉన్నవాడికి అజ్ఞానము తొలగిపోతుంది, కాబట్టి కలుగుతుంది జ్ఞానం. కాబట్టి శ్రద్ధ లేని వాడికి జ్ఞానము కలగదు. ఒకటే మాట. నీవు సకల శాస్త్రాలు చదువు, అన్ని కళలో, చతుష్షష్టి కళల్లో ప్రావీణ్యత సంపాదించు, అయినా కూడా నీకు శ్రద్ధ లేకుంటే బ్రహ్మజ్ఞానము కలగదు, కలగదు. కాబట్టి శ్రద్ధ అంటే ఏమప్పా? వాట్ ఈజ్ దాట్? యు మస్ట్ నో. అంటే ఇది చాలామందికి ఇది కూడా మిస్అండర్స్టూడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ ఫెలో. దీన్ని సరిగా అర్థం చేసుకోరు చాలామంది, అనర్థం చేసుకుంటారు. శ్రద్ధ అంటే శాస్త్రస్య, చెప్పండి, గురువాక్యస్య సత్యబుద్ధి అవధారణం శ్రద్ధ. ఇది శాస్త్రం చెప్పేటువంటి నిర్వచనం. అంటే శాస్త్రస్య అంటే శాస్త్రములు. శాస్త్రం అంటే ఏ శాస్త్రం? వేదాంత శాస్త్రం.
శాస్త్రం అంటే వేదాంత శాస్త్రమే, అదే శాస్త్రం. శాస్త్రస్య, ఆ శాస్త్రం చెప్పేటువంటి గురువాక్యస్య, గురువాక్యములో, గురువు యొక్క బోధలో, గురువు యొక్క ఉపదేశములో, శాస్త్రస్య గురువాక్య సత్యబుద్ధి. సత్యబుద్ధి అంటే శాస్త్రము నిజము, గురువాక్యము నిజము అనేటువంటి విశ్వాసం, దృఢమైన విశ్వాసం, నమ్మకం. నమ్మకం ఎక్కడ ఉండాలా? శాస్త్రములు, శాస్త్రము చెప్పేటువంటి గురు మాటలు, గురువు యొక్క బోధలు. ఈ రెండింటి ఎందు అత్యంత విశ్వాసం ఉంటే దాన్ని శ్రద్ధ అంటారు. ఎంత మంచి మాట, ఎంత గొప్ప మాట, అవునా కదా? శాస్త్రం మీద శ్రద్ధ పెట్టు, నమ్మకం పెట్టు. ఆ శాస్త్రం చెప్పేటువంటి గురువు వాళ్ళ మాట మీద కూడా నమ్మకం పెట్టుకో. నమ్ము, నమ్మిన వాడికి సొమ్ము, నమ్మని వాడికి దుమ్ము. పో, నమ్మితే నీకు సొమ్ము దొరుకుతుంది, నమ్మకపోతే దుమ్ము కండలో పడుతుంది, చెవులో పడుతుంది, ముక్కులో పడుతుంది. కాబట్టి శాస్త్రము నమ్ము, గురువాక్యాన్ని నమ్ము, అది నిజమని తెలుసుకో. అప్పుడు నీకు ఆ జ్ఞానోదయం కలిగిపోతుంది ఆటోమేటిక్. శ్రవణం చేయాలి, అప్పుడు కూడా శ్రవణం చేయాలి. శ్రవణం లేకుంటే కలగదు. తత్వమసి మహావాక్య శ్రవణం ఎట్లా చేయాలంటే ఈ యొక్క శాస్త్రీయమైనటువంటి శ్రద్ధ. ఇప్పుడు శ్రద్ధ అంటే నీకు అర్థమైందా లేదా? బ్రహ్మాండంగా అర్థమైంది. కాబట్టి శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ ఇది కథ్యతే. మూడవది ఇది సమాధమాదిత్య శ్రద్ధ, సమాధానం. మన మనస్సుకు ఇది కావాలి. ఏది? సమాధానం. సమాధానం అంటే ఆన్సర్ కాదు, ఇక్కడ ప్రశ్న సమాధానాలు అంటాం కదా, అది కాదు, ఇక్కడ ఆ అర్థం కాదు. సమాధానం అంటే ఎప్పుడు, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఏ పని చేయాలనో అది చేసి రెడీగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ సమాధానం. ఏం చెప్పినానప్పా, రిపీట్ చేయండి. అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి పని చేయాలో అలాంటి పని చక్కగా చేసి కూర్చొని శ్రవణం చేయాలి. అప్పుడు నీకు సమాధానం ఉంటుంది, లోపలికి పోతుంది. అట్లా కాని ఎడలా ఏమవుతుంది తెలుసా? గడబడ అయిపోతుంది, వ్యవహారం చెడిపోతుంది, కథ అడ్డం తిరిగిపోతుంది. ఎట్లా అంటే నీవు అక్కడ పొయ్యి మీద పాలు పెట్టేస్తావు, అది కాగాలి, టీ చేయాలి, ఇక్కడ వచ్చి శ్రవణం వింటావు. ఏమన్నా ఉంటుందా? అట్లా చేస్తారు అందరూ, అందుకనే చెప్తున్నారు. నేను పిచ్చోడి కాదు, ఇవన్నీ చూస్తున్నాం కదా. అక్కడ పని పెట్టు, బట్టలు ఉతుకుతారు, బట్టలు నానేస్తారు, ఆడ ఉతికి శ్రవణం చేసేస్తానబ్బా. అక్కడ దాయ బంగారు, అప్పుడు సమాధానం ఉండదు నీకు. అందుకని ఏ పని ఎక్కడ ఎప్పుడు చెయ్యాలో అది నిర్వర్తించి శాస్త్రం వినడానికి కూర్చోవాలి. అప్పుడు సమాధానం. శ్రద్ధ, సమాధానం. ఉపరతి అంటే ఏమి? ఉపరమణం అంటే ఏమి? ఎక్కడెక్కడ మనస్సు పోతుందో అక్కడక్కడ వివేక వైరాగ్యాలతో ఆ మనస్సును నీ యందు, బ్రహ్మం యందు ఉంచడము, అది ఉపరతి. ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ అంటుంది శాస్త్రం. జ్ఞానికి ఆయన మనసు ఎక్కడెక్కడ పోతుందో అక్కడెక్కడ సమాధి ఆయనకు, జ్ఞానికి. ఎందుకంటే వీటి మీద తెలుసుకుంటాడు, ఇవన్నీ కల్పితం, ఇదంతా అశాశ్వతం అని గట్టిగా తెలుసుకున్నాడు. కాబట్టి మనసు పోయినా కూడా ఆయన సమాధిలో ఉంటాడు ఎప్పటికీ. సమాధానం. కాబట్టి ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ అని జ్ఞాన విషయంలో చెప్పిన మాట. అజ్ఞానం కూడా జ్ఞాని అయినప్పుడు పనిచేస్తుంది. కాబట్టి శ్రద్ధ, సమాధానం, ఉపరతి అయిపోయిందా? 6 గుణాలు. సమాధానం 3. 4వది ముముక్షుత్వము. మనకేం కావాలమ్మా? ముముక్షుత్వం ఉండాలి. అమ్మో 8 అయింది అప్పుడే. ముముక్షుత్వం చెప్పి చాలా బంద్ చేస్తాను. ముముక్షుత్వం అంటే ఏమప్పా?
ముముక్షు, ముముక్షుత్వం, ముముక్ష. ముచిల్ అనే ధాతు ఉంది ఒకటి పాణినీయ ధాతు పాఠంలో. ముచిల్ అంటే ముచిల్ అంటే విడిపోవడం, స్వేచ్ఛ, స్వేచ్ఛ కావడం. ఆ ముచిల్ ధాతు వల్ల ముక్తి అనే శబ్దం ఏర్పడింది. తిన్ ప్రత్యయం వస్తే ముచిల్కు తిన్ ప్రత్యయం వచ్చినప్పుడు ముక్తి, ముక్తి, ముక్త శ్రీలింగం ఇట్లా వస్తాయన్నమాట. రూల్స్ ఉన్నాయి, వ్యాకరణ రూల్స్. కాబట్టి ముచిల్ అంటే స్వేచ్ఛ, ఫ్రీడమ్. ముక్తి అంటే కూడా అదే అర్థం. జీవుడికి ఫ్రీడమ్, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, బంధము ఉండదు. ముముక్షువు కాని వాడికి బంధం ఉంటుంది, ముముక్షు అయిన వాడికి బంధము ఉండదు. ఎందుకంటే ఆ ముముక్షు శబ్దంలోనే స్వాతంత్ర్యం ఉంది, అక్కడ స్వేచ్ఛ ఉంది, ఆ ధాతువులోనే. ఆ ధాతు అర్థం ముచ్చులు స్వేచ్ఛ, స్వేచ్ఛాయా. కాబట్టి ఇక్కడ ముముక్షుడు అంటే స్వేచ్ఛ గలవాడు. ముముక్షుత్వం అంటే స్వేచ్ఛ యొక్క స్వేచ్ఛతనము, స్వేచ్ఛగా ఉండే స్థితి. ఇది ముముక్షుత్వం. ఓకే స్వామీజీ, ఒప్పుకుంటున్నాం స్వామీజీ, మీరు బాగానే చెప్తున్నారు. కానీ మరి జిజ్ఞాసగతి ఏం కావాలి? జిజ్ఞాసు అంటారు కదా, ముముక్షువు జిజ్ఞాసుడు. ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, ముముక్షువు అయిన వాడే జిజ్ఞాసు అవుతాడు, ముముక్షువు కానివాడు జిజ్ఞాసుడు కాలేడు. ఇది నిశ్చయం. ఎందుకంటే దీని ధాతు వేరు, దాని ధాతు వేరు. దీని ధాతు స్వేచ్ఛ, ముచ్చులు ధాతు, దాని ధాతు జ్ఞాతం ఇచ్చు, జిజ్ఞాసు. అంటే నేను బంధము నుంచి విడిపోవాలి, స్వేచ్ఛను పొందాలి అంటే జిజ్ఞాసు కావాలి నువ్వు. అంటే తెలుసుకోవాలి. ఎవరిని తెలుసుకోవాలి? మా తాతనా ముత్తాతనా కాదు, బ్రహ్మమును తెలుసుకోవాలి. అక్కడ తెలివి జ్ఞాధాతు ఉంది, అక్కడ ఇక్కడ ముచ్చులు ధాతు ఉంది. కాబట్టి ముచ్చులు ధాతు యొక్క ఫలము స్వేచ్ఛ, జ్ఞాధాతు యొక్క ఫలము తెలుసుకోవడం. కాబట్టి ఎవరికైతే ముముక్షుత్వం కలుగుతుందో అతనికి జిజ్ఞాస కలుగుతుంది. కాబట్టి ముముక్షువు విల్ టర్న్ టు బి ఎ జిజ్ఞాసు. ఇది కాబట్టి ఈ సాధన చతుర్థ సంపత్తి వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వము, ఈ మూడు కలిగిన తర్వాత అథాతో బ్రహ్మ. ఇంకా అతహ అనే శబ్దానికి 16 పేజీల భాష్యం ఉంది ఆదిశంకరాచార్య వాళ్ళు. అతహ అంటే సూక్ష్మంగా చెప్తాను, ఎందుకంటే టైం అయింది. ఏమి లేదు, సమస్త కర్మల ద్వారా జీవన్ముక్తి సాక్షాత్తుగా కలగదు కనుక అతహ. దేర్ఫోర్ ఎన్ని కర్మలు చేసినా జ్ఞానము మోక్షము కలుగదు కనుక బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య. బ్రహ్మమును తెలుసుకోవాలనేటువంటి ఇచ్ఛను కలిగి ఉండాలి అని దీని అర్థము. కాబట్టి ఈరోజు మరి క్షుణ్ణంగా ఈ యొక్క సాధన చేస్తే సంపత్తి గురించి తెలుసుకున్నాము. తర్వాత బ్రహ్మ జిజ్ఞాస అంటేమి, అతహ అంటేమి అని విపులంగా రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్.